గోడలు కూలినప్పుడు కేవలం ఇటుకలు మాత్రమే పడవు, అక్కడ పిల్లల నవ్వులు కూడా కూలిపోతాయి. మార్గాలు తెగిపోయినప్పుడు కేవలం రోడ్లు విరగవు, అక్కడ జీవితాలు. ఆ నిర్ణయాల మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్లు వినిపిస్తున్నాయి. ఇరాన్పై యుద్ధంలో నైతిక విలువలు మరిచి ఈ ఇద్దరూ తీసుకున్న నిర్ణయాలు మానవత్వానికి మచ్చగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు ఏం చేశారు? ట్రంప్ నెతన్యాహుని యుద్ధ నేరస్తులుగా ప్రకటిస్తారా? అంతర్జాతీయ న్యాయ నిపుణులు, మానవ హక్కుల సంస్థలు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిణామాలను తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రకారం యుద్ధ సమయంలో పౌరుల ప్రదేశాలపై దాడులు చేయకూడదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ నిబంధనను ఉల్లంఘించాయని చెప్పేందుకు అనేక ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇరాన్పై దాడుల్లో స్కూళ్లు, యూనివర్సిటీలు, బ్రిడ్జ్లు టార్గెట్లయ్యాయి. టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీపై దాడి తీవ్ర చర్చకు దారితీసింది. విజ్ఞానానికి నిలయంగా నిలిచిన ఆ ప్రదేశం ఒక్కసారిగా యుద్ధ దృశ్యంగా మారడం అత్యంత బాధాకరం. ఇటు ప్రజల ప్రయాణానికి కీలకమైన బ్రిడ్జిలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక అన్నింటికంటే ఎక్కువగా కలచివేసిన ఘటన మినాబ్లో జరిగిన దాడి. ఒక గర్ల్స్ స్కూల్పై జరిగిన ఈ దాడిలో 7 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న 165 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చదువుకోవాల్సిన వయసులో ఉన్న ఆ పిల్లలు ఒక్కసారిగా యుద్ధం బారిన పడి చనిపోవడం ప్రపంచాన్ని ఆవేదనకు గురిచేసింది. ఇది యుద్ధం పేరుతో జరుగుతున్న దారుణం కాదా అనే ప్రశ్నలు మరింత బలంగా వినిపించాయి. ఇటు సైనికులకు సంబంధం లేని లక్ష్యాలపై కూడా దాడులు జరగడంతో ఈ యుద్ధం పరిమితులను దాటిందని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించాయి. ఒక దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసే స్థాయిలో హెచ్చరికలు ఇవ్వడం, సివిలియన్ నిర్మాణాలపై దాడులపై వచ్చిన విమర్శలను తిరస్కరించడం, ఇలాంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిజానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌరుల ప్రదేశాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం యుద్ధ నేరమే. ఒక ప్రదేశం నిజంగా మిలిటరీ ఉపయోగంలో ఉందా లేదా అన్నది కీలకం. అలాగే దాడి వల్ల కలిగే నష్టం అవసరానికి మించి ఉందా అన్నది కూడా పరిశీలించాల్సిన అంశం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోతే ఆ దాడులు చట్ట విరుద్ధంగా మారే అవకాశం ఉంది. మానవ హక్కుల సంఘాల ప్రకారం ట్రంప్, నెతన్యాహు ఇద్దరు కూడా యుద్ధ నేరస్తులే. ఇక ఇలాంటి కేసుల్లో ప్రపంచ నాయకులు కూడా విచారణకు లోనైన ఉదాహరణలున్నాయి. బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గతంలోనే అరెస్టు వారెంట్ జారీ చేసింది. అలాగే సెర్బియా మాజీ నాయకుడు స్లోబోడెన్ యుద్ధ నేరాల కేసులో విచారణను ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక దశలో బాధ్యత నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అయితే ట్రంప్ విషయంలో మాత్రం ఈ రూల్ పాస్ చేయడం అంత ఈజీ కాదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పరిధిని అమెరికా అంగీకరించకపోవడం వల్ల చట్టపరమైన అడ్డంకులున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విచారణ సాధ్యమే అనే అభిప్రాయం ఉన్న ప్రాక్టికల్ గా మాత్రం ఇది కష్టంగా కనిపిస్తుంది. మరి ఇంత రక్తపాతం, ఇంత నాశనం కాలంతో కలిసి మసకబారిపోతుందా, లేదా ఈ దృశ్యాలే ఒకరోజు న్యాయం తలుపు తట్టే సాక్ష్యాలుగా నిలుస్తాయా అన్నది మాత్రం ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.